జాబ్ మేళా పెట్టారుగా ఇక్కడ, ఏ జాబ్ పెట్టుకున్నారు? ఫ్రాంక్స్ అని ఒక కంపెనీ వచ్చింది. సో దాంట్లో ఎన్రోల్ అయినాము. ఇంటర్వ్యూ ఫేస్ చేశారా? ఐ మీన్ ఎగ్జామ్, ఆన్లైన్ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది, అది అటెండ్ అవ్వమన్నారు. అటెండ్ అయినాము. దాని రిజల్ట్ ఇస్తా అన్నారు. రిజల్ట్ దాన్ని బట్టి ఇంకా కాల్ చేస్తామన్నారు. లాస్ట్ ప్రభుత్వం ఉంది, సో అన్ని డెవలప్మెంట్ పరంగా ఏం లేదు. జాబ్ ఆపర్చునిటీస్ అప్పుడు ఐ మీన్ ఇప్పుడు మా బ్యాచ్ అనే కాదు, 2019 బ్యాచ్ కూడా ఇక్కడ అటెండ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడనే కాదు, ఎక్కడైతే జాబ్ మేళా పెడుతున్నారు మనం కూడా చూస్తూ ఉన్నాం. చాలా మంది ఎక్కువ క్రౌడ్ వస్తున్నారు. ఎక్కడే జాబ్ మేళా పెడుతున్నాం, మా వంతు మేము ఎఫర్ట్స్ ఇస్తున్నాం. గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు ఉండేవి కాదు, బయట రాష్ట్రాలకు తరలి వెళ్లాల్సి వచ్చేది అని చెప్పేవారు కదా. మా ఫ్రెండ్సే చాలా మంది ఉన్నారు, జాబ్స్ లేక మాస్టర్స్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. సో మనకి ఇక్కడ జాబ్స్ ఉంటే వేరే దేశానికి, వేరే స్టేట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనకైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. లాస్ట్ గవర్నమెంట్ లో ఉన్న ఐటీ మినిస్టర్ ని చూస్తుంటారు, ఇప్పుడు ఐటీ మినిస్టర్ గా ఈయన చూస్తుంటారు. ఇద్దరికి కంపేర్ చేసుకుంటే ఏమనిపిస్తుంది? కంపెనీస్ అయితే బాగానే తీసుకొస్తున్నారు. అంటే లాస్ట్ టైం అయితే నేను చూసిన పరంగా జాబ్స్ ఎందుకు లేవు అంటే ఎక్కువ మంది చదువుకున్నారు, అందుకే జాబ్స్ లేవన్నారు. సో అసలు నాన్ సింక్ అనమాట. ఎందుకంటే చదువుకోమని చెప్పేది ఇల్లే, వాళ్ళు చదువుకున్న తర్వాత జాబ్స్ లేవడం కూడా నాట్ ఏ గుడ్ థింగ్ అనమాట. ఇక్కడ ఏంటంటే జాబ్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి, మంచి కంపెనీస్ అయితే తీసుకొస్తున్నారు. సో ఇది మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నాకే కాదు, చాలా మంది ఎవరైతే జాబ్ కోసం సఫర్ అవుతున్నారో అట్లీస్ట్ వీళ్ళకి ఒక మంచి ఛాన్స్ అనమాట. ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అనమాట.